సార్ నమస్కారం అండి. నమస్కారం సార్ ఈరోజు ఈ ట్రస్ట్ ద్వారా మనం ప్రజలందరికీ మిమ్మల్ని పరిచయం చేయాలనే ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చామండి. ఓం నమో శ్రీ వెంకటేశాయ. నేను డాక్టర్ వేణు చుక్కల. నేను బార్న్ అండ్ బాటమ్ అంతా కూడా హైదరాబాదే. నిజామాబాద్లో ఆర్మూర్ మండల్. ఫాదర్ ఇక్కడ 1968లో. ఈ తిరుమల యాత్ర, తిరుమల వెంకటేశ్వర స్వామి అనే థాట్ మీకు ఎలా వచ్చింది? ఎందుకు మీకు ముందుకెళ్తున్నారు? ఇన్ ద ఇయర్ 1996 ఫైన్ డే ఆ స్వామివారు వచ్చేసారు. నువ్వు నా గురించి ఇది చేయాలనేది నా లైఫ్ అంతా కూడా నా జరగబోయేది అంతా కూడా వారంతా కూడా చెప్పేశారు నాకు. స్వామివారు తనకి నచ్చి తనను చూడాలనుకున్నప్పుడు మాత్రమే వాళ్ళని అనుగ్రహిస్తారు అని చెప్పేసి చాలా మంది అంటుంటారు, విన్నాను. బట్ అది ఎంతవరకు నిజం? అన్నమయ్య గారికి ఒక 20 వరకు బ్లెస్సింగ్స్ ఇవ్వడం జరిగింది. అంటే వారికి మంచి గానం, పాటలు పాడే భాగ్యం వారికి ఇవ్వడము. అదేవిధంగా తరిగొండ వెంగమమ్మ గారికి 1008కి మీరు సహస్ర చేయాలని మీరు అనుకున్నారు. ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు అంత గొప్ప ఆకర్షణ శక్తి అక్కడ ఉంది. గుడ్డి వారిని తీసుకెళ్ళాలి, వాళ్ళని దర్శనం చేపియాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? అసలు వాళ్ళని చేపించడం వల్ల వాళ్ళు చూస్తున్నారనే ఫీలింగ్ ఏమైనా కలిగిందా? వేణు మీ ఇన్స్పిరేషన్ తీసుకొని మేము బ్లైండ్స్ని తేవాలి, వేణు తెస్తుండని ఒక ఉద్దేశంతో వాళ్ళు బ్లైండ్స్ని కూడా ఒకసారి దర్శనం చేయాలని చెప్పి నేను దేవుని చూడడం ఒక పార్ట్ అయితే దేవుడు మమ్మల్ని చూడడం ఒక పార్ట్. దాని ప్లానింగ్ ఏంటి? నెక్స్ట్ ట్రిప్ యొక్క ప్లానింగ్ ఏంటి? నెలకు ఒక ట్రిప్ చేయాలని, 1008 మందితో చేయాలని. విధంగా ప్రధానమంత్రి శ్రీ మోదీ గారి విలేజ్ నుంచి కూడా, గుజరాత్ నుంచి కూడా మేము తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి రిక్వెస్ట్ ఇచ్చాము. దివ్యాంగజన్ దివ్య దర్శనం అంటున్నాం. ఏంటంటే సార్ ఇదే ఇంత పెద్ద ట్రిప్ ఇంతమందిని తీసుకెళ్తున్నారు సార్, దీని ట్రాన్స్పోర్టేషన్ కానీ ఫుడ్ వాళ్ళకి అరేంజ్మెంట్స్ కానీ ఎట్లా చేస్తారు మన ట్రస్ట్ తరఫు నుంచి? టోటల్ డిజైన్ చేసి ఉంటాం. టోటల్ డిజైన్ అంటే ఇక్కడ మేము ట్రైన్ దగ్గర 6 months బిఫోర్ ఈ ప్లానింగ్ స్టార్ట్ అవుతుంది. ట్రిప్ ఇంతమంది వెళ్తున్నారు. ఇప్పుడు ఆర్గనైజేషన్స్ నుంచి వేరు ఆర్గనైజేషన్ నుంచి వేరు మెంబర్స్ వస్తున్నారు అక్కడ. సో వీరికేమో ఏం తెలియదు. ఇప్పుడు మనం తెలిసిన వాళ్ళు వెళ్తేనే ఒక క్షణం కనిపించకపోతేనే వారు ఎక్కడెక్కడో మిస్ అయిపోతూ ఉంటారు. వీరేమో బ్లైండ్ ఉంటారు, మెంటలీ రిటైర్డ్ ఉంటారు, ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉంటారు. వారిని చూసుకోవడం అంటే చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని అది. చూస్తున్నాం మనం, బయట ఎన్నో దాడులు జరుగుతున్నాయి, అవవుతున్నాయి. అయినా కూడా హిందూ ధర్మం అనే దానికి ఇంత ప్రత్యేకత ఎందుకు వచ్చింది? ఉన్నారు, హిందూ ధర్మాన్ని కాపాడాలి, సనాతన ధర్మాన్ని కాపాడాలనే దీంట్లో ఉన్నారు. ఆ ఫ్లోట్ ఒక వరద లాంటిది. ఒక ఇది మేము పవన్ కళ్యాణ్ గారి చేస్తున్నటువంటి సనాతన ధర్మంలో ఏదైతే కృషి చేస్తారో వారు ఒక కంకణం కట్టుకున్నారో, కొన్ని టెంపుల్స్ మీద కూడా దాడి చేయడం జరిగింది. హైదరాబాద్లో కూడా సంఘటన జరిగినాయి. చాలా బాధ వేస్తుంది. ఈరోజు భారతదేశం ఎలాంటి యూత్ ఉంది అంటే ప్రపంచంలో ఎక్కడ లేని యూత్ 35 బిలో ఈరోజు ఉన్నారు. సరదాగా ఎందుకు మీరు తిరుమల యాత్ర చేయాలనుకున్నట్టే బస్ టైం పాస్ అని అన్నారు. తిరుమల యాత్రకి వెళ్ళి కూడా సరదాగా అట్లా ఉన్నామా, లడ్డు తీసుకున్నామా, వచ్చామా, ఇంత వాళ్ళకి అంటే తెలిసిందల్లా తిరుమల యాత్రలో స్పెషాలిటీ ఏం తెలియదు. అంటే తిరుమల ఏంటి, దాని ప్రత్యేకత ఏంటని ఎవరికి తెలియదు. ఈరోజు తల్లిదండ్రులు కూడా పిల్లలకి చెప్పే ప్రయత్నం చేయాలి. ఏ రకంగా ముందుకు పోవాలనేది పిల్లలకి 1 month పుట్టగానే మనం ఫోన్ వాళ్ళ ముందర పెట్టేస్తున్నాం. మీ అంబిషన్ ఏంటి? మై అంబిషన్, ఐ వాంట్ టు ఎక్స్పాండ్ దిస్ ట్రస్ట్ టు ది అనదర్ ప్లేసెస్ లైక్ రీసెంట్లీ మన గంగా హారతి, గోదావరి హారతి అని చెప్పేసి విన్నాను సార్. అది గోదావరి మహాహారతి అని మేము ధర్మపూర్లో ఈ ట్రస్ట్ ద్వారా అండ్ మీ ఓన్గా 1008కి కృషి చేస్తున్నారు.
ఇక ఈ 1008 తర్వాత మళ్ళీ నెక్స్ట్ 1008 అనేది చాలా పెద్ద మార్క్ అది. ఈరోజు నేను 348 సార్లు నేను ఆల్రెడీ కంప్లీట్ చేస్తున్నాను. ఎవ్రీ పౌర్ణమికి వెళ్తూ ఉంటాము.